హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. మొన్నటి వరకు చాలా టెన్షన్తో వెయిట్ చేశానండి. అదేదో ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం అయితే కాదు, మా చిన్నమ్మాయి నర్సరీ అడ్మిషన్ కోసము మా పెద్దమ్మాయి చదివే స్కూల్లో అప్లై చేశామండి. ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది మా చిన్నమ్మాయి. చెప్పాను కదా ఇంటర్వ్యూలో ఏం చెప్పలేదని. నాకైతే తెలిసి తీసుకోరని చెప్పి అనుకున్నాను అనమాట. కానీ మా హస్బెండ్ అయితే ధైర్యం చెప్పాడు, ఆల్రెడీ వాళ్ళ పాప వాళ్ళ అక్క ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి. 4 o'clock అయితే వెళ్ళాలండి. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది అనేది మెసేజ్ వచ్చింది మొన్న. ఇవాళ అయితే ఫస్ట్ క్వార్టర్ ఫీజు కట్టి డీడీ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది. మా హస్బెండ్ మార్నింగే వెళ్ళి బ్యాంక్లో అయితే డీడీ తీసుకొని వచ్చారనమాట. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఇద్దరు పిల్లలు చూసి బయటకు వెళ్ళారు. బయటకు వెళ్తే ఉట్టి చేతులతో రారండి, ఏదో ఒకటైతే తీసుకొని వస్తారనమాట. ఇంకా ఇద్దరు చెరొక ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నారు. మా మూన్ గాడిని ఐస్ క్రీమ్ అడిగితే ఇవ్వట్లేదు, కానీ మా జోవిత మన ఐస్ క్రీమ్ అడిగితే ఇదిగోండి తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. 2 आइसक्रीम लेके आया? कौन कौन लेके आया आइसक्रीम? पापा एक तेरे लिए और एक किसके लिए? कौन लिया और एक? 2 आइसक्रीम. आ आ प्लीज मोन आ. చెప్పింది మీకు అర్థమైందా అండి? అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఐస్ క్రీమ్ అడుగుతుంటేను ఆ ఐస్ క్రీమ్ చల్లగా ఉందంట. తింటే చలి పుడుతుందని నాకు చెప్తున్నాడు. వాడు తింటున్నాడు కానీ వాడికి ఏం చలి పుట్టలేదంట. చూసారా, ఇలా ఉంటుంది పిల్లల చేష్టలు. ఇంకా సరే అని చెప్పి మా హస్బెండ్కి అయితే ఆఫ్టర్నూన్ అయితే సద్ద రొట్టె కంపల్సరీ ఉండాలండి. ఇంకా అందుకని మా హస్బెండ్కి అయితే ఒక రొట్టె అయితే కాల్ చేశాను. ఇంకా పాలు మరి ఈవినింగ్ వచ్చేసరికి ఎంత టైం అవుతుందో విరిగిపోతాయేమో అన్నట్టు పాలు కూడా వేడి చేశాను అనమాట. ఇంకా మా జోవితమ్మకి చెప్పాను ఇవి మొత్తం క్లీనప్ చేసేసేయని బొమ్మలు. సరే అని చెప్పింది తనైతే. ఇంకా నేను ఇద్దరు అమ్మాయిలకి స్నానం అయితే ముందే చేయించేసానండి. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. నాదే లేట్ అయిపోయింది అనమాట పిల్లలతోటి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. మా మూన్గాడు అయితే ఇదిగోండి క్యూట్గా ఇలా రెడీ అయిపోయాడు అనమాట. వాడు బయటికి వెళ్ళేటప్పుడు వాడికి ఎందుకో అది అలవాటు అండి, కంపల్సరీ వాటర్ తాగుతాడనమాట. వాటర్ తాగిన తర్వాతే బయటికి కదులుతాడు. ఇంకా నేనైతే ఇదిగోండి ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. రెడీ ఏముందిలేండి మామూలుగానే. కానీ ఇంకా మా మూన్ గాడు కదా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబట్టి వాడిని అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా మా జోవిత మన ఇంట్లోనే పెట్టేసి వెళ్దాం అనుకున్నా, కానీ తను ఉంటుందా ఆగదు, బయటకు వెళ్తే వస్తా అంటది. ఇంకా సరే అని చెప్పి తనని కూడా తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జనం అయితే అంతగా లేరు, కానీ మా టైం అయితే 4:30 ఉన్నిందండి. కాబట్టి కాసేపు మమ్మల్ని అయితే వెయిట్ చేయించారు. వెంటనే అయితే లోపలికి పంపించలేదు. ఇంకా కాసేపు వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్ మళ్ళీ రెఫర్ చేశారు. తర్వాత బేబీతో కొంతసేపు మాట్లాడారు. తర్వాత ఫామ్ ఇచ్చారనమాట ఫిల్ చేయమని చెప్పి. ఆ ఫామ్ ఫిల్ చేసాము. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వీళ్ళకి సపరేట్ ఏమంటారు చార్ట్ కూడా ఇచ్చారండి. లంచ్ బాక్స్లో ఏం పంపించాలి, ఏ రోజు ఏం పంపించాలని చెప్పి. వామో ఇంతగానం స్ట్రిక్ట్ అనుకున్నాను. మా జోవితమ్మకు కూడా ఉండేది, కానీ మేమైతే ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళం, పంపించేవాళ్ళం కాదు. టీచర్ అంతగా పట్టించుకునేది కాదు. కానీ వీళ్ళైతే అడ్మిషన్ టైంలోనే చెప్పేశారనమాట కంపల్సరీ మేము ఏదైతే ఇచ్చామో టేబుల్లో ఆ లిస్ట్ ప్రకారమే మీరు లంచ్ బాక్స్ పంపించాల్సి ఉంటుంది అని చెప్పారనమాట. జంక్ ఫుడ్ అయితే బిల్కుల్ అలౌడ్ లేదని చెప్పేశారు. ఇంకా అవంతా ఫామ్ కూడా డెమో ఫామ్ బోర్డు మీద రాసి ఉంచారనమాట. ఆ డెమో ఫామ్ చూసి మీకు ఏమన్నా క్వైరీస్ ఉంటే క్లియర్ చేసుకోండి అని చెప్పి ఇంకా ఫామ్ అయితే ఫిల్ చేసేసాము. నేను మా హస్బెండ్ కూర్చొని ఫామ్ ఫిల్ చేస్తుంటే వాళ్ళిద్దరు అక్కాజీలు అలా కూర్చొని ఆడుతున్నారండి. ఇంకా అక్కడ టీచర్స్ దగ్గర అయిపోయిన తర్వాత హెడ్ మిస్ని కలవాలని చెప్పారు. హెడ్ మిస్ని అయితే నేను ఇదే అండి ఫస్ట్ టైం కలవడం. మా జోవిత టైంలో అయితే కలవలేదు. జస్ట్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు హెడ్ మిస్సెస్తో కాకుండా వీళ్ళకి నర్సరీకి సపరేట్గా ఉంటారనమాట. హెడ్ తనతో కలవిపించారు, కానీ ఈసారి ప్రిన్సిపల్తోనే కలవిపించారనమాట. ప్రిన్సిపల్ అయితే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడిందండి. ఇక్కడ నాకైతే కాస్త టీచర్స్ స్ట్రిక్ట్గానే అనిపిస్తుంది, అంత ఫ్రీగా మాట్లాడరనమాట టీచర్స్. ఎవరో 2-3 అలా మాట్లాడతారు. కానీ హెడ్ మిస్సెస్ అయితే ప్రిన్సిపల్ అయితే చాలా మంచిగా మాట్లాడిందండి. మాకైతే అసలు మేము ఎక్కడ ఏంటి, ఎందుకు వచ్చారు మీరు, సౌత్ అయితే ఇక్కడ ఎందుకున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, మీరు జాబ్ చేస్తారా, మీ హస్బెండ్ జాబ్ చేస్తారా అని చాలాసేపే మాట్లాడింది అనమాట. మా మూన్ గారితో కూడా మాట్లాడింది. వాడు ఎంచక్క అప్పుడు ఇంటర్వ్యూలో వాడి పేరు అడిగితే చెప్పలేదు కానండి, ఈసారి పేరు అడగగానే వెంటనే మూన్ అని చెప్పేశాడు అనమాట. తనైతే మూన్ అంటే నీ పేరుకి మీనింగా అని అడిగింది. అంటే లేదు మేడం తన నిక్నేమ్ మూన్, అది మేము ఇంట్లో మూన్ అని పిలుస్తామంటే అచ్చా ఉన్నా అని చెప్పింది. ఇంకా అక్కడే ప్లే గ్రౌండ్ కూడా ఉన్నిందనమాట. మొత్తం ఆ ఫార్మాలిటీస్
అంతా క్లియర్ చేసుకున్న తర్వాత ప్లే గ్రౌండ్ అక్కడ పార్క్ ఉంటే పిల్లలు ఇద్దరు గోల చేశారు, కాసేపు వెళ్తామని చెప్పి. ఇంకా అప్పటికే మా హస్బెండ్కి ఆఫీస్కి టైం అయిపోయిందని చెప్పేసి మా హస్బెండ్ అయితే వద్దులే వెళ్ళిపోదామని చెప్పారనమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి 5:30 అయిపోయిందండి. ఇంకా పిల్లలు ఇద్దరిని నిద్రపుచ్చి నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా మళ్ళీ యథావిధిగా నైట్ డిన్నర్కి అయితే స్టార్ట్ చేశాను. ఇలా గడిచింది మా